అధ్యక్షులు మిత్రుడు పృథ్వీరాజ్, గద్దర్ ఫౌండేషన్ ఇవాళ ఆయన జన్మదినం తర్వాత మొదటిసారి ఆయన పునర్జన్మ అంటే భారతదేశ చరిత్రలోనే ఒక కళాకారుడు, ఒక తాత్వికుడు, ఒక రచయిత, ఒక ఆట పాట చరిత్ర సృష్టికర్తను 6 గుండ్లతో కాలుస్తే ఆ 6 గుండ్ల కడుపులో దిగిన తర్వాత వాటిని డాక్టర్లు బయటికి తీసి ఒక్క గుండు వెన్నుపూస అంటుకొని గుండె పక్కనే ఉండి కూడా 26 ఏళ్ళు బతికిన పోరాట యోధుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేరు. రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా ఇట్లాంటి పోరాట యోధుడు లేడు. అయితే ఆయనను ఆ కాల్పుల తర్వాత పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని పోయినట్లు పోయిన ఆయన భార్య విమల, కుమారుడు సూర్యం, మిత్రుల గద్దర్ 1997లో ఇదే రోజున కాల్పులు జరిగినాయని నేను వార్తల్లో ఢిల్లీలో ఉన్నాను, ఆ రోజు చూశాను. అయితే గద్దర్ని ఎందుకు కాల్చారు, ఆయన చనిపోతాడా బతుకుతాడా అనేది ఒక ఉత్కంఠ విషయం. ఆయనతో నాకు చాలా కాలంగా పోరాటాల సంబంధం ఉంది, పౌర హక్కుల సంబంధం ఉంది, కారంచేడు పోరాటంలో ఆయనతో కలిసి పనిచేసిన సంబంధం ఉంది. కుల వ్యవస్థ మీద నేను పుస్తకాలు రాస్తుంటే ఆయన పాటలు రాసిన తాత్విక సంబంధం ఉంది. అయితే ఆయన బతుకుతాడా చనిపోతాడా అనే ఒక సందిగ్ధ వాతావరణంలో నేను నెమరేసుకుంటే ఎందుకు కాల్చా? గద్దర్ని పీపుల్స్ వార్ సభ్యుడని కాల్చారా? లేదు, గద్దర్ని మళ్ళీ తిరిగి 1969లో ఆగిపోయిన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు ఆయన ఒక సూత్రధారిగా ఆ పోరాటానికి పాట ద్వారా, మాట ద్వారా, తన ఆలోచన ద్వారా, వాళ్ళ పార్టీ ముందు పెట్టడం ద్వారా ఈ తెలంగాణ మళ్ళీ తిరుగుబడుతుందని కాల్చాడా అనేది ఆనాడు నా ముందున్న పెద్ద ప్రశ్న. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో మొదటిసారి ఎక్కినప్పుడు తెలంగాణలో అంతకు ముందు కూడా వాళ్ళ మామ అధికారంలో లేని పద్ధతిలో తెలంగాణ తిరుగుబాట్ల బావుటాలు మళ్ళీ మొదలయ్యాయి. సరే, దానికి మావోయిస్ట్ పార్టీ వరంగల్ సభ పెట్టి వరంగల్ డిక్లరేషన్ చేసి ఆ తర్వాత భువనగిరి సమావేశం జరిగింది. అక్కడ మేమందరం ఉన్నాం. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే, సాయుధ పోరాటంలో ఆయన పాడిన పాటలు ఒక దశ, కారంచేడు కోసం, దళితుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా స్త్రీల కోసం ఆయన పాటలు పాడి రాసి చేసిన దశ రెండవ దశ. కానీ ఆ రెండింటి కంటే ఆనాటి రాజ్యానికి చాలా డేంజరస్గా కనపడ్డది రాబోతున్న తెలంగాణ ఉద్యమ సంగ్రామం. అయితే ఈ సంగ్రామానికి వెనుక మావోయిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. జనశక్తి పార్టీ నిర్ణయం తీసుకొని ఉంది.
సిపిఐ సిపిఎం ఆనాటికంతగా ఒక స్పష్టమైన అవగాహనతో లేవు. కాంగ్రెస్ ఎట్లాగూ అధికార పార్టీ కనుక అది మౌనంగా ఉన్న రోజులవి. టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజులు కావు. అప్పుడు గద్దర్ను కాల్చింది కేవలం నా దృష్టిలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ పుడుతుంది, దానికి గద్దరు పొడుస్తున్న పొద్దు మీద అవుతాడు అనేది ఆనాడే పాలకుల అంచనా, చంద్రబాబు నాయుడు పరిపాలన అంచనలో ఉన్నప్పుడు అయితే గద్దర్ విప్లవ పార్టీతో దూరం అయ్యాడు. 2020లో ఆయన బయటకు వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు నాతో కూడా చర్చించాడు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆవేదనతో ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఏదో ఆనాటి ముఖ్యమంత్రితో చర్చించాలని కేసీఆర్ ఇంటి ముందర పోయి కూర్చొని ఆ బ్యారికేడ్ల దగ్గర గంటల తరబడి కూర్చొని వెనక్కి వచ్చిన విషయం తెలుసు. తర్వాత కాంగ్రెస్కు కొంత దగ్గరయ్యాడు. చనిపోయే ముందు భట్టి విక్రమార్క పాదయాత్రలో నడిచాడు. ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీని కలిసి అక్కడ పాడి తర్వాత హాస్పిటల్ అయి చనిపోయాడు. ఈ స్థితిలో అంటే ఈ రాజ్యాన్ని కూల్చాలి, ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం, అంబేద్కర్ రాసినప్పటికీ అది బూర్జువా రాజ్యాంగం. అంబేద్కర్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాద తొత్తు అని మావోయిస్టులు విప్లవకారులు వాళ్ళ సిద్ధాంతంలోనే ప్రోగ్రాంలోనే రాసుకున్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రాసుకున్నారు. కానీ గద్దరు చివరికి చనిపోయే నాటికి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అనే పోరాటానికి సింబల్గా మారాడు. తర్వాత జీవితకాలం చాలా కాలం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేసిన యోధుడు ఆయన. కానీ చివరికి అప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కంటే కనీసం కాంగ్రెస్ అయినా వస్తే ఇంకో చిన్న స్వేచ్ఛ వాతావరణం ఏమైనా వస్తుందేమో, ఆ బ్యారికేడ్లు తొలగిపోతాయేమో అని వాళ్ళతో మిత్రత్వం చేశాడు. సరే, చివరికి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు వెన్నెలకు సీట్ ఇచ్చారు, ఆమె గెలవలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటి అంటే, ఇవాళ మళ్ళా దేశం ఎలక్షన్కు పోతున్న దశలో కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమం అదే తుక్కు కూడా బహిరంగ సభలో చేస్తున్న దశలో ఒక విషయం, ఈ ఫౌండేషన్ కానీ లేదా గద్దర్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, ఈ చరిత్ర ఒక అంశం. కానీ ఏ తెలంగాణ కోసమైతే తను పోరాటం మొదలుపెట్టి ఆ తెలంగాణ వస్తుందనే దృష్టితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన కాల్సిందో అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు తిరిగి మళ్ళీ గజ్జ కట్టుకొని ఆ తుపాకీ గుండు శరీరంలో పెట్టుకొని ఆయన ఎగురుతూ ఆడుతూ పాడుతూ పాదయాత్రలు చేస్తూ కళాకారులను సమీకరిస్తూ రాజకీయ శక్తులతో మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలి అని తన శక్తినంతా దారపోస్తూ నా మిత్రులందరూ తిరిగారు. నేను వస్తే బాగుపడవు రాబాయి అని చెప్పాను ఆనాడు. నేను దూరంగానే ఉన్నాను, నాతో చాలాసార్లు చర్చించాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అంటే, తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ. అక్కడ తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ తెచ్చింది కేవలం
కేసీఆర్ అని వాళ్ళు దాని చరిత్ర ఆయన పేరుతో రాసుకోదలుచుకున్నారు. నేను ఫౌండేషన్ వాళ్ళకి గద్దర్ మిత్రులకి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, తెలంగాణ తేవడానికి ఒక వ్యక్తి సింబల్గా మనం ఎవరినైనా చేయదలుచుకుంటే తెచ్చింది గద్దర్, ఇచ్చింది సోనియా గాంధీ అని వాళ్ళు కాంగ్రెస్ చెప్పుకొని అది తెలంగాణకే గద్దర్ పరిమితం కాదు. ఎవరైనా నన్ను కూడా తెలంగాణకే పరిమితం చేయాలనుకుంటే నేను ఒప్పుకో. నా చరిత్ర తెలంగాణకే ముడిపడి ఉన్నది కాదు. గద్దర్ చరిత్ర కూడా యావత్ భారతదేశానికి, ప్రపంచ కార్మిక విముక్తికి ముడిపడి ఉన్న జీవితమే. కానీ అంతిమంగా ఆయన చేసిన మహత్తర పోరాటం, ఆ తుపాకీ గుండు పెట్టుకొని ఎగిరి ఆడి పాడి రాత్రులు పగలు నిద్ర లేకుండా తిరిగింది ఈ తెలంగాణ తేవడం కోసం. కనుక తెచ్చిన తెలంగాణకు సింబల్ గద్దర్. ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది, దాంతో నాకు అభ్యంతరం లేదు. అక్కడే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దర్కు ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న కీలకమైంది. గద్దర్ చనిపోయిన తర్వాత 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, గద్దర్ అభిమానులు గద్దరు ఆ ప్రజల జీవితంతో ముడిపడి వాళ్ళ ఇళ్లలో ఉండి ఎమర్జెన్సీ కాలం నుంచి ఉన్న తెల్లాపూరు మున్సిపాలిటీ వాళ్ళు, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి మొట్టమొదట స్వాతంత్ర పోరాటంలో పోరాట యోధులు అనుకున్న వాళ్ళ విగ్రహాలు పెడితే నేను చూసింది మొట్టమొదట గాంధీ విగ్రహం. ఆ తర్వాత లక్షలాది విగ్రహాలు వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో ఈ దేశ డైరెక్షన్ మార్చిన అంబేద్కర్ విగ్రహాలు. కానీ వీళ్ళెవ్వరికి కూడా చనిపోయిన 6 నెలల్లోనే 16 అడుగుల విగ్రహం పెట్టలే. గద్దరుకు మొట్టమొదలు తెల్లాపూరు మున్సిపాలిటీ 16 అడుగుల పెద్ద విగ్రహం పెట్టి, ఆ విగ్రహానికి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న దశలో అక్కడి తెల్లాపూర్ ప్రజలు భరత్ అనే యువకుడు నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహంకు ప్రభుత్వ భూమి, చాలా కాస్ట్లీ భూమి, అది 100 కోట్లకు పైన ఎకరం ఉంది అక్కడ. ఆ భూమిలో 10 గుంటలు పోరాటం చేసి సాధించుకున్నారు. అక్కడ గద్దర్ శృతివనం రాబోతుంది. 2వ ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇదే ఫౌండేషన్ తరఫున ప్రారంభమైంది. పృథ్వీ, సూర్యం వచ్చి నాతో వచ్చి మాట్లాడా. అప్పటికి గవర్నమెంట్ కార్యక్రమం లేదు. కానీ 31వ తారీఖు నాడు అదే ప్రోగ్రాముని ప్రభుత్వ ఫౌండేషన్ కార్యక్రమంగా మార్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ రవీంద్ర భారతికి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఏమిటది మీకు గుర్తుందా? సినిమా రంగంలో, కళాకారుల రంగంలో ఇచ్చే నంది అవార్డును, అంటే జంతువుకి ఇచ్చే పేరుతో ఇచ్చే అవార్డును మనిషి పేరుతో మార్చేశారు. అంతకుముందు నంది, ఇప్పుడు అవార్డును గద్దర్ అవార్డుగా ప్రభుత్వం ప్రకటించింది. అది చాలామందిలో విప్లవకారులలో ఇది మంచిదేనా? ఆయనకు ఒకసారి గద్దర్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం పాటకు వచ్చింది? అంటే గద్దర్ మీటింగ్కి వస్తున్నారు, పాటలు పాడితే వింటున్నారు. ఆయన జీవితంలో దేనికి ఏమొచ్చిందో తెలియట్లా. సినిమాలో ఒక పాట పాడాడు, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ. అంటే నాకు తెలిసి స్త్రీల మీద అంత గొప్ప సెన్సిటివ్ పాటలు రాసిన స్త్రీ రచయితలు, కళాకారులు కూడా లేరు. గద్దరు చాలా పాటలు స్త్రీల మీద రాశారు. ఆ పాటకు ఆయనకు నంది అవార్డు వచ్చింది. ఆయన నంది అవార్డు తీసుకోలేదు, రిజెక్టెడ్. బట్ నౌ గవర్నమెంట్ కన్వర్టెడ్ దిస్ హోల్ అవార్డ్ సిస్టమ్ ఇంటూ నంది అవార్డ్, గద్దర్ అవార్డ్. ఇట్స్ అన్ యాక్సెప్టబుల్ థింగ్ ఫర్ మీ. బట్ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి.
ఎందుకు ఎట్లాగూ ఆయన ఒక మావోయిస్టుగా చనిపోయి ఉంటే, ఒక విప్లవకారుడిగా చనిపోయి ఉంటే అట్లాంటి వ్యక్తి దగ్గరికి మరణం తర్వాత వచ్చి పంచాయలేగా నేను అట్లా మాట్లాడాను. కానీ గద్దరు కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి చచ్చిపోయాడు. ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఏం చేయాలి? నా దృష్టిలో 2 కార్యక్రమాలు చేయాలి. ఇది నేను వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు పోరాడి చెప్తాను. నేను ఎవరిని బతిలాడను, చుట్టూ తిరిగాను, కలం బట్టి పిచ్చెక్కితే రాస్తాను. ఒకటి, మొత్తం భారతదేశంలోనే ఈ గద్దరు సృష్టించిన లేదా విమలక్క పాడుతున్న పాటలు కానీ ఫోక్ లిటరేచర్ అనే దానికి తక్కువ స్థాయి ఇచ్చి విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ పాతకాలపు బ్రాహ్మణికల్ ట్రెడిషన్ మీద వచ్చిన కళా విధానాల మీదనే కళాశాలలు, యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడున్న తెలుగు యూనివర్సిటీకి ఏం పేరు పెట్టుకుంటారో నాకు అనవసరం. కానీ గద్దర్ పేరుతో ఒక ప్రజా కళల యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఉంది. నేను చాలా కాలంగా తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా చాలామందితో చెప్పాను, అరే మీకు కనీసం బేసిక్ ఐడియా లేకుండా తెలంగాణ కావాలంటున్నారు, యూనివర్సిటీని నాశనం చేశారు, కాలేజీని నాశనం చేశారు, కనీసం పేర్లైనా మార్చాలి. ఏం మార్చాలి? విమెన్స్ యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు కోటి విమెన్స్ యూనివర్సిటీని విమెన్స్ యూనివర్సిటీగా, కాలేజీని విమెన్స్ యూనివర్సిటీగా మార్చారు. ఈ తెలంగాణలో వచ్చే యూనివర్సిటీలకి, విమెన్స్ యూనివర్సిటీకి చాకలైలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టాలి. సమ్మక్క లేదా సమ్మక్క సారక్క పేరు పెట్టాలి. ఇది వీళ్ళకంటే, కాంగ్రెస్ వాళ్ళకంటే, టీఆర్ఎస్ వాళ్ళకంటే, మిగతా వాళ్ళకంటే మోడీ చాలా తెలివికల్లు. ఈ తెలంగాణలో ఇట్లాంటి పోరాట సంస్కృతి ఉన్నదని సెంట్రల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టాడు. అది ములుగులో వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టారు. కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గద్దర్ ఫోక్ సాంగ్స్ లిటరేచర్ అండ్ ఇండియన్ ఫోక్ హిస్టరీ యూనివర్సిటీని తెలంగాణలో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫోక్ సాంగ్స్ అంటున్నారు? యాక్చువల్గా వేదిక్ సాంగ్స్కో లేదా రామాయణ మహాభారత సాంగ్స్కో లేదా ఈ నాట్యాచారుల కర్ణాటక కళా సాహిత్యాలకో సంస్కృతికో వాటన్నిటికంటే ఉత్పత్తితో ముడిపడి పాటలు రాసి పాటలు పాడి ప్రజా జీవితం నుంచి మళ్ళీ ప్రజా జీవితం తీసుకుపోయి ఉత్పత్తిని ప్రజలలో ప్రచారం చేసిన గొప్ప ఫిలసాఫికల్ రచయిత గద్దర్. ఉత్పత్తితో సంబంధం లేకుండా దేవునితో, పూజతో, సావుతో, బతుకుతో రాసిన పాడిన ప్రజలు వాటితో బతకరు. ఎట్లా నాగలు దున్నారు, ఎట్లా పంటలు పండించారు, ఎట్లా గొర్రెలు కాశారు, ఎట్లా బర్రెలు కాశారు, వాళ్ళు ఆవు మీద చాలా రాసుకున్నారు. కానీ బర్రె మీద ఎవరు రాయలే. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, బర్రె మీద ఒక్కడి పాట రాస్తలే. అంటే అది భయం అవుతుంది. అది నల్ల జంతువు మీద బర్రె రాసి అది పిచ్చెక్కిందా మీకు? నలుపంత అందం ప్రపంచంలో ఇంకేది లేదు. నలుపు అందం కాకపోతే తలకాయ మీద ఎందుకు తెలంగాణ నల్లరంగా ఎందుకు కొట్టుకుంటారు? బయట ఏమో తెలివిందా? భారత విప్లవకారులు కూడా రాశారా? రాశారా? నాకైతే చూడలేదు. సరే, ఉంటే ఉండొచ్చు. బట్ మై పాయింట్ ఈజ్ ప్రొడక్షన్ ఈజ్ ద సెంట్రల్ అని గద్దర్ పాటలలో మీరు ఉత్పత్తిని చూడండి. కనుక దానికి ఒక యూనివర్సిటీ కావాలి. రెండవది, వరంగల్లో నేను ఆల్రెడీ పృథ్వీతో డిస్కస్ చేసిన, వరంగల్లో 5 ఎకరాల ప్రైమ్ భూమిలో ఒక కళాక్షేత్రాన్ని కడుతున్నారు. దానికి ఎవరి పేరు పెట్టాలనేది గత ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండేది. ఏ కళలతో సంబంధం లేని వ్యక్తిత్వ పేరుతో పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచించారు. అది చాలా ఎత్తుగడ. కళాక్షేత్రం కట్టి
దానికి కళలతో సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టాలని. కానీ నేను పృథ్వీకి చెప్పిన దాని పేరు ఖచ్చితంగా గద్దర్ పేరు పెట్టించేంత వరకు వదిలిపెట్టకండి. అది చాలా ప్రైమ్ భూమిలో బస్ స్టాండ్కు పక్కన 5 ఎకరాల భూమిలో ఇప్పటికే కట్టబడ్డది. చాలా వరకు కట్టుడు అయిపోయింది. చాలా కోట్లు. ఎన్ని కోట్లు పృథ్వీ? వాళ్ళు చెప్పేదాని ప్రకారం 60 కోట్ల ప్రాజెక్ట్ అది. కనుక యాదగిరి గారు మీరు అది పెట్టించకపోతే మళ్ళీ మిమ్మల్ని తెలంగాణలో ఉండనియండి మీరు తెచ్చినా కూడా. సో అది మీ బాధ్యత. తెలంగాణ వద్దంటాడు తెచ్చి వాళ్ళ గొప్ప చెప్పి అన్ని ఏ బ్రాహ్మణిక్ పేర్లో, ఏ ఉత్పత్తితో పని లేని పేర్లో, ప్రజలతో సంబంధం లేని పేర్లో, కవిత్వం రాసిన ఆయన పేరు, ఏదో పద్యం పాడిన ఆయన పేర్లు ఇవన్నీ వద్దు. ఉత్పత్తితో ముడిపడి ఎవరు కళలు సాహిత్యం రాశారో వాళ్ళ పేర్లు కాదు. ప్రొడక్షన్ గొర్రెనెవరు రాశారు, బర్రెనెవరు రాశారు. నేను ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీనే అమర్త్య సేన్ అనే ఎకానమిస్ట్ ఈ దేశంలో లేకపోయినా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది. భారతరత్న అవార్డు ఇస్తే ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. ఆయన ఈ దేశంలో లేడు, ఇప్పటికి అమెరికాలో ఉన్నాడు. రేపు చచ్చిపోతే అమెరికాలోనే చచ్చిపోతాడు. ఆయన ఆత్మకథలో ఏం రాసుకున్నాడు? మా తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. అది చదివిన తర్వాత నేను కూడా నా ఆత్మకథ రాసుకొని ఆయన వాళ్ళందరూ గొప్ప సంస్కృత పండితుడు. అరే సంస్కృతం మీరు ఇంకొకరికి చెప్పారు, ఎవరికి అర్థం కానియ్యారు. అది ఉత్పత్తి భాష కాదు. మరి నా తండ్రి గురించి నేనేం చెప్పుకోవాలి? నీ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు అన్నావు కదా, నా తండ్రి గొప్ప గొర్రెల కాపరి అని రాసింది. మరి నా తండ్రి నాకు ఏం నేర్పిండు? మీ అయ్య నీకు సంస్కృతం నేర్పిండని రాసుకున్నావు, మ్యాథమెటిక్స్ నేర్పిండని రాసుకున్నావు. కానీ మా అయ్య నాకు 8వ ఏట గొర్రెను ఎట్లా ఈనబెట్టాలనో నేర్పిండు. గొర్రెను ఈనబెడితే పిల్లలు పుట్టి అవి మందలైతే మాంసం వస్తుంది. తోలు చెప్పులైతే, తోలు రకరకాల పనులైతే, ఉన్ని గొంగళ్ళు అయితే అవి నేర్చుకొని మొట్టమొదట నేను మిడ్ వైఫ్ డాక్టర్నైనా బిఫోర్ ఐ బికేమ్ ఏ ప్రొఫెసర్. మా అయ్య గొప్పతనం మీ అయ్య గొప్పతనం కంటే 1000 రెట్లు గొప్పది. నీ సంస్కృతం పండితుడు ఎవరికి కావాలి? ఎవరికేం నేర్పిండు? ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం అంటే పెళ్లిలో కూర్చున్న పిల్లకి అర్థం కాదు. ఏమంటున్నారు? పిల్లగానికి అర్థం కాదు. సాం అంటున్నారా, బతుకమంటున్నారా? కానీ బియ్యం సమర్పయాని, కూరగాయలు సమర్పయాని, బెల్లం సమర్పయాని, 1,100 పదాలు సమర్పయ, బీసీలంతా పోసేసుడు, ఇచ్చేసుడు, స్వాహ అయిపోయింది. మన ఉత్పత్తి నాశనం. గద్దరు పాటల ద్వారా స్వాహ సంస్కృతిని అడ్డం తిప్పి ఉత్పత్తి వాళ్లకు భూమిని పంచండి అన్నాడు. ఉత్పత్తి చేసే వాళ్ళకి గౌరవం కోసం పోరాడాడు. కుల వ్యవస్థ మీద నిరంతరంగా పోరాడాడు. ఆఖరిగా ఆయన ఆత్మకథలో ఇదే తరగని గనిలో ఒక చిన్న 2 పేజీలలో ఆత్మకథ ఉన్నది. చిన్నప్పుడు నేను ఎట్లాంటి అంతరంతరం అనుభవించాను అని ఒక విషయం చెప్పాడు. మా అత్తలు మా బంధువుల ఇళ్ళకి పోతే, పక్క ఊళ్ళకి పోతే అక్కడ వాళ్ళకు పాలు కొన్ని టీ చేయాలి అంటే ఆ బంధువులు వేరే అగ్రకులాల ఇళ్ళకు లేదా బీసీ ఇళ్ళకు కూడా పోయి పాలు కొనుక్కునే కల్చరు వాళ్ళకు లేదు. పాల కోసం పోతే మాలోళ్ళకు పాలు పోస్తామని వెళ్ళగొట్టే పరిస్థితి. అప్పుడు వాళ్ళ బంధువులు ఏమంటారంటే, అమ్మ మీరైతే ఈ ఊరోళ్ళు కాదు కదా, మీరు పోయి పాలు కొనుక్కొచ్చుకోండి, అప్పుడు ఛాయ్ పోస్తుంది, ఛాయ్ తయారవుతుంది. ఆ అంటరానితనం నేను అనుభవించిన అక్కడ. రెండవది, మా ఊళ్ళో రాముని విగ్రహాన్ని పెట్టుకొని ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందరు పిల్లలందరూ ఆ ఊరేగింపు బండి కిందికి వెళ్ళి ఈగడానికి పోతుంటే నేను కూడా ఆ రాముని విగ్రహ బండి కిందికి వెళ్ళి ఈగడానికి పోగానే నన్ను మాలోడా నువ్వు ఈ బండి దగ్గరకు వచ్చి ముట్టుకుంటావని గెట్టి పడేశారంటాడు. అక్కడ పుట్టింది గద్దర్ కోపం. అందుకే ఆ రాముని బండికి కిందికి
చీకటి కూడా ఈగలేని అంటరానితనాన్ని అంతం చేయడానికి గద్దర్ రాసినన్ని పాటలు ఎవరు రాయలే. అందుకే నేనేం చెప్తున్నా, వాళ్ళు రామునికి పెద్ద గుడి కట్టుకున్నారు, ఆయన పుట్టిన చోట కట్టుకున్నారు. ఇక్కడ అంబేద్కర్ వాదులు ఉన్నారు. మొన్ననే చెప్పిన ఒక చోట, ఇక వచ్చే 10-20 ఏళ్లలో ఎక్కడైతే అంబేద్కర్ పుట్టిండో మా ఊళ్ళో రామ మందిరానికంటే అంబేద్కర్ మందిరం పెద్దది కట్టాలి. లక్షలాది మంది పోవాలి అక్కడికి. అప్పుడు తెలుస్తుంది అంబేద్కర్ విల్ బికమ్ గాడ్. వై నాట్? When Buddha could become God, when Jesus could become God, when Rama the king could become God, why not Ambedkar, who changed this whole country's history? ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి ఈ దేశంలోనే ఒక గద్దర్ను ముట్టించిన అంబేద్కర్కు గుడి ఎందుకు ఉండొద్దు అనేది నా వాదన. అందుకే గద్దర్ చరిత్ర అంబేద్కర్తో ముడిపడి ఉన్నది. గద్దర్ చరిత్ర ఈ దేశ విముక్తితో ముడిపడి ఉన్నది. థ్యాంక్ యూ.